హలో హెల్దీ పీపుల్, ఎంతో టేస్టీగా హెల్దీగా ఉండే బ్రకోలీ కట్లెట్ కోసం ఇక్కడ బ్రకోలీ అండ్ బ్రకోలీ కాడల్ని కూడా మనం తీసుకోవచ్చు. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు ముందుగా కట్ చేసుకున్న కాడల్ని 2 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అదే వాటర్లో ఫ్లవర్ని కూడా ఒక 10 మినిట్స్ ఉంచుకొని తర్వాత వడగట్టుకోవాలి. ఇప్పుడు ఫ్లవర్ని కాడల్ని వీలైనంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చేతితో ఒకసారి స్మాష్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ నిండా క్యారెట్ తురుము, కొత్తిమీర, అల్లం గార్లిక్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ నిండా ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ బాగా చేతితో కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు కారం కూడా యాడ్ చేసుకొని బైండింగ్ కోసం శనగపిండిని యాడ్ చేసుకోవాలి. క్రిస్పీనెస్ కోసము ఒక 2 స్పూన్ల బొంబాయి రవ్వని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని బైండింగ్ వస్తుందా లేదా సరిగా అంటే మనకి కట్లెట్ చేసుకోవడానికి వీలుగా ఉందా లేదా చెక్ చేసుకొని ఒకవేళ రాకపోతే అవసరమైతే శనగపిండిని యాడ్ చేసుకోండి. సో ఇలా కలుపుకున్న తర్వాత మనకి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్లెట్ వస్తుందా రాలేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇది చాలా హెల్దీ రెసిపీ, అలాగే వెయిట్ లాస్ కోసం ట్రై చేసే వాళ్ళకి చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. తప్పకుండా అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి. తర్వాత మనం ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని కొంచెం లైట్ ఆయిల్ యాడ్ చేసుకొని కట్లెట్స్ని మనం ప్యాన్లో ఇలా వేసుకోవాలి. జస్ట్ మీడియం ఫ్లేమ్లో ఉంచి కాల్చుకోవాలండి. కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఈజీగా చేసుకునే హెల్దీ రెసిపీ ఇది. వెయిట్ లాస్ కోసం ట్రై చేసే వాళ్ళకి చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. కంపల్సరీ ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళందరూ చాలా ఇష్టంగా తినే రెసిపీ. సో మీడియం ఫ్లేమ్లో మనం ఒక 10 మినిట్స్ మగ్గిన తర్వాత ఇంకొక సైడ్కి తిప్పుకొని మళ్ళీ ఒక 10 to 15 మినిట్స్ మగ్గిన తర్వాత తీసేసుకోవడమే. ఇది ప్లెయిన్గా తినొచ్చు లేదా సాస్ కానీ పెరుగుతో కానీ మనం తీసుకోవచ్చు. సాల్ట్ కొంచెం చూసి వేసుకోండి, చాలా తక్కువే పడుతుంది సాల్ట్. సో మనం మీడియం ఫ్లేమ్లో కాల్చుకున్నట్లయితే ఇలా మంచిగా కాలుతుంది. అలా కాకుండా హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చినట్లయితే అంతా పిండి పిండిలాగా ఉంటుందండి. సో ఇలా పెరుగుతోటి తీసుకుంటే చాలా చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్